ఫార్మాసిటీ భూముల్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నామని సాక్షాత్తు హైకోర్టుకు స్పష్టం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి అదే భూముల్లో ఫోర్త్ సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించింది. కోర్టుకు చెప్పిందొకటి, పునాదిరాయి వేసినప్పుడు ప్రకటించింది మరొకటి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఫార్మాసిటీ భూముల్ని తిరిగి రైతులకు అప్పగిస్తామని ఏకంగా మేనిఫెస్టోలని పొందుపరిచిన ఆ పార్టీ కుర్చీ ఎక్కిన వెంటనే మాట మార్చింది. ఫార్మా రైతులకు మొండి చేయి చూపుతుంది. అబద్దాల పునాదులపై ఫ్యూచర్ సిటీకి నాంది పలికింది రేవంత్ సర్కార్. ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్రంలోనే కాదు విదేశీ పర్యటనలోనూ అనేక కంపెనీలకు ఈ ఫ్యూచర్ సిటీలో భూములు కేటాయిస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ భూముల్లో ఫార్మా కంపెనీలే ఏర్పాటు చేస్తే మరి ఫ్యూచర్ సిటీకి భూములెక్కడి నుంచి తెస్తారో ఎవరు నోరు విప్పరు. ఎందుకంటే తాము హామీ ఇచ్చినట్లు ఫార్మా రైతులకు తిరిగి భూములను ఇచ్చేయాల్సి వస్తుందేమోనన్న భయం ప్రభుత్వంలో ఉంది. రంగారెడ్డి జిల్లాలో దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫార్మా సిటీ ఏర్పాటుకు గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 19,533.20 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది. ఇందులో దాదాపు 14,000 ఎకరాల పైచీలకు భూసేకరణ పూర్తి చేసింది. ఫార్మా సిటీ ఏర్పాటుకు గాను మొదటి దశ అనుమతులు కూడా వచ్చాయి. భూములు కోల్పోయిన రైతు కుటుంబాల్లో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు గాను కందుకూరు మండల పరిధిలో 1,400 మంది, యాచార మండల పరిధిలో 3,600 మందిని గుర్తించారు. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ భూముల్లో ఫార్మాసిటీ ఎలా ఏర్పాటు చేస్తారంటూ ఆందోళన చేసింది. అధికారంలోకి వస్తే రైతుల భూములు తిరిగి ఇస్తామని ప్రకటించింది. అభయహస్తం మేనిఫెస్టోలో పొందుపరిచింది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు నిర్వహించి ఎయిర్పోర్టు, మెట్రోతో పాటు ఫార్మాసిటీ రద్దుపై కూడా నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు లీకులిచ్చారు. కానీ ఫార్మాసిటీ భూసేకరణ నోటిఫికేషన్లోని షరతుల్ని అధికారులు గుర్తు చేయడంతో దానిని అధికారికంగా ప్రకటించకుండా దోబూచులాట మొదలుపెట్టారు. ఫార్మా భూముల్లో గ్రీన్ ఫార్మా కంపెనీలకు మాత్రమే ఏర్పాటు చేస్తాం, లేదంటే తిరిగి భూములు రైతులకు చెందుతాయి అనే షరతును నోటిఫికేషన్లోనే కేసీఆర్ ప్రభుత్వం చేర్చింది. అధికారులు ఈ విషయాన్ని సీఎం రేవంత్ చెవిన వేయడంతో అప్పటి నుంచి సర్కార్ హైడ్రామా మొదలైంది. దీనికి బదులుగా ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని మంత్రులు ప్రకటనలు చేస్తారు గాని అధికారికంగా ఫార్మా సిటీని మాత్రం రద్దు చేయరు. అందుకు భిన్నంగా ఫార్మా భూముల్లో గ్రీన్ ఫీల్డ్ రహదారులు, ఫ్యూచర్ సిటీ, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ లాంటి అనేక ప్రాజెక్టులు తీసుకువచ్చారు. దీనికి తోడు అనేక కంపెనీలకు కూడా ఇందులో భూములు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు ప్రకటిస్తున్నారు. అయితే ఫార్మాసిటీ భూములు అనకుండా దానికి ఫ్యూచర్ సిటీ ట్యాగ్ తగిలించారు. ప్రభుత్వ చర్యలు, లీకులు, పత్రికా కథనాలు చూసిన రైతులు తమ భూములు తమకు ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కానీ అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో హైడ్రామాకు తెరలేపింది. హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో అసలు తాము ఫార్మాసిటీ రద్దు నిర్ణయమే తీసుకోలేదని, ఇదంతా పత్రికల్లో వచ్చిన వదంతులు మాత్రమేనని కొట్టిపారేసింది. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ, హైకోర్టులో చెప్పిన మాటను తుంగలో తొక్కుతూ ఫార్మా భూములను ఇతర అవసరాలకు వినియోగిస్తోంది రేవంత్ సర్కార్. ఫోర్త్ సిటీలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ వర్సిటీ, ఏఐ సిటీ, వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, రేస్ కోర్స్, వరల్డ్ క్లాస్ గోల్ఫ్ క్లబ్, హెల్త్ సిటీ, లైఫ్ సైన్స్ హబ్, ఫ్యాషన్ టెక్నాలజీ వర్సిటీ ఏర్పాటు చేస్తామంటూ ఊదరగొడుతోంది. ఇవి కాకుండా జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలోనే ఇండ్ల స్థలాలు, శాటిలైట్ టౌన్షిప్, రెసిడెన్షియల్ స్కూళ్లంటూ వరుస భూ కేటాయింపులు జరిపింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదనంగా 1 ఎకరా కూడా సేకరించలేదు. కానీ గత 17 నెలలుగా ఫ్యూచర్ సిటీలో అనేక ప్రాజెక్టులు, కంపెనీలకు భూ కేటాయింపులు చేసింది. మరి వీటికి భూములు ఎక్కడి నుంచి వచ్చాయనే ప్రశ్నకు మాత్రం ఏ ఒక్కరూ సమాధానం చెప్పడం లేదు.